ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా తోటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. మేము పద్ధతి ప్రకారం నడవాలని చెప్తున్నాం. ప్రభుత్వం మాది, ప్రభుత్వం ప్రజలది. అది క్యాంప్ ఆఫీస్ పబ్లిక్ ప్రాపర్టీ. నిన్న ఒక ఆయన అంటాడు అది ప్రైవేట్ ప్రాపర్టీలకు పోయినారని చెప్పి. ఎవరిదే ప్రైవేట్ ప్రాపర్టీ? ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి ఇల్లు ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుంది. వారి ఇంటి పరిసరాలకు ఏమైనా పోయినా, ఇంట్లోకి ప్రవేశించిరా? క్యాంప్ ఆఫీస్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ. అసలు చుట్టూ దాన్ని దురాష్పల్లి జాతరలో షాప్లో ఎట్లయితే ఫ్లెక్సీలు పెట్టుకుంటారో వాళ్ళ యొక్క షాపింగ్ బోర్డ్స్, అట్లని పార్టీ జెండాలు పెట్టుకున్నాం. అట్లా అలా తీయమని మేము అడగలేదే. అది నీ విజ్ఞతకు వదిలేసినాం. అందరూ అన్ని పార్టీల వాళ్ళు మీ దగ్గరికి రాగలగాలి. మీరు వాళ్ళని కూడా పబ్లిక్ని కూడా గౌరవించగలగాలి. అట్లాంటిది వదిలేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి షకలు చేసి ఈ పిచ్చి మాటలు మాట్లాడిన ఆయనకు ఒకటే సమాధానం చెప్తున్నాం. నీ చరిత్ర తెలుసుకో. ఓ పెద్ద ఆయన, ఏ పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, నువ్వు దొంగవి, నువ్వు మోటార్ల దొంగవి. మాలేసిన ఆయన, నువ్వు చేతుల మాల అయ్యప్ప మాలను పట్టుకొని ఈరోజు మళ్ళీ నేను మాట్లాడిన దానికి కౌంటర్ చెప్పు. నువ్వు ఇంట్లో మోటార్లు ఉన్నాయా లేదా? నువ్వు ఏదైతే వికలాంగులకు ఇచ్చిన వాహనాల మోటార్లు అమ్ముకున్నావా లేదా? నీకు నిజంగా భక్తి ఉంటే ఆ అయ్యప్ప మీద ఆ మాల ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతితో మేము ఇచ్చిన మాటకు సమాధానం చెప్పు. అందుకనే చెప్తున్నాం, బిడ్డ జాగ్రత్త. మీరు ఇంకోసారి మేము ఏదో చేస్తాం అదో చేస్తాం అని చెప్పి మాట్లాడారు. మేము మర్యాదకరమైన మర్యాదనే వచ్చినాం. మళ్ళీ మాకు తెలిసింది నిన్న మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక పత్రికలో చదివినాం ఈరోజు ఆ చిత్రపటాన్ని తొలగించారని చెప్పి తెలిసింది. మీరు ఇట్లనే మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే మా సంగతి ఏందో మీకు తెలుసు. మరి మీకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అది ముట్టడి చేస్తాం. అప్పుడు చూస్తాం. అప్పుడు నీది పార్టీ కార్యాలయం కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీని. అది ఎట్లా ఉండాలో అట్లా మలిచేస్తాం. జాగ్రత్తను. అధికారులు చేయాల్సిన పని మేము చేసినామంటావు. అధికారులు ఏం చేస్తారా? నువ్వు బెదిరిస్తున్నావు, నువ్వు అందరినీ బెదిరిస్తున్నావు. 10 ఏళ్ళు ఎంత బెదిరించి ఎన్ని భూములు ఏమేం చేసినావో, ఎంతమంది అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని కూడా తీసుకుపోయి నువ్వు శ్మశాన వాటికల పేరుతోని నువ్వు వాటిని దుర్వినియోగం చేసినావో అన్నీ తెలుసు జనానికి. ఇక్కడున్న ఒక టీఆర్ఎస్ నాయకుని మెట్లు కూలగొడితే ఏమనాలో నేను అర్థం కావట్లే. ఆయన పోయి నిలబడి దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడు. ఏమయ్యా, మెయిన్ రోడ్ల మీద ఎంతమంది అమాయకులు చిరు చిరు వ్యాపారస్తుల ఇండ్లను కూలగొట్టావు నువ్వు. ఆ రోజు వాళ్ళకి ఇస్తానే ఏమైనా ఇచ్చినావా? వాళ్ళకి ఈ రోజు వరకు ₹1 చెల్లించినావా? దీని మీద మాట్లాడితే నువ్వు తట్టుకోలేకపోయి నీకు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఏం సబ్జెక్ట్ మాట్లాడాలే, నేను చెప్పిందే నాకు 4 మాటలు వస్తాయి అని చెప్పి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్తగా. దీని తర్వాత ప్రజా ఉద్యమం మొదలు పెడతాం. ఖచ్చితంగా అప్పుడు ఏం జరగాలో జరిపి చూపిస్తాం. ఖచ్చితంగా మళ్ళీ ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్తాం. అప్పుడు అక్కడ పెయింటింగ్తోనే చిత్రపటాలు రాయించాల్సిన పరిస్థితి. పత్రికా సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి నిన్నటి నుంచి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. వారు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా కూడా, వారు కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా వారిని ఎమ్మెల్యేగా వారికి ఎక్కడ కూడా ఇంతవరకు మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం కానీ, మా మంత్రి గారు కానీ వారిని ఎక్కడ అగౌరవపరచరు. మీడియా మిత్రులు కానీ ప్రజలందరికీ తెలుసు. కలెక్టరేట్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎమ్మెల్యే గారి స్థానం ఎమ్మెల్యే గారికి ఉంటుంది. ఎమ్మెల్యే గారి చిత్రపటం కలెక్టరేట్లో మంత్రి గారి తర్వాత ఎక్కడైతే వారిది లోకల్ ఎమ్మెల్యేగా వారి ప్రోటోకాల్ ప్రకారం వారికి ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత, నియమ నిబంధనలకు లోబడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిండు, ప్రజలు వారికి అధికారం ఎమ్మెల్యేగా ఇచ్చిరు. కానీ ఎమ్మెల్యే ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కూడా వారికి సంబంధించిన స్థానం వారికి కల్పించాలనేది మా నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చూడండి, కలెక్టరేట్లో ఇందిరమ్మ పంపిణీ కానివ్వండి, రేషన్ కార్డుల పంపిణీ కానివ్వండి, ఇంకే ఇతర కార్యక్రమం చేసినా కూడా అక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు వారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా లోకల్ ఎమ్మెల్యే అనే ఒకే ఒక ఉద్దేశంతో వారి చిత్రపటాన్ని కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ కట్టించిన క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో కానీ ఆలోచన లేదా మీకు?
మీ ఫోటో లేకుండా ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యక్రమం జరిగిందా? కనీసం 2 సంవత్సరాలుగా మరి ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి కార్యక్రమంలో కూడా నా యొక్క చిత్రపటాన్ని పెడతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారి పటం పెట్టుకోవడానికి ఏమైంది, మంత్రి గారి చిత్రపటం పెట్టుకోవడానికి ఏమైంది మీకు అని చెప్పేసి మేము ఇప్పుడు పత్రికాముఖంగా మేము అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల సంది వారికి కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఎలాగైతే సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ ఉన్నదో వారికి కూడా లాగిన్ అలానే ఉంచడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి గారు కానివ్వండి, ఆ లాగిన్ ద్వారానే మీ కాడికి ఎవరన్నా ప్రజలు వచ్చి మరి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్లు ఇస్తే వాటిని పాస్ చేసి మీకు పంపిస్తూ ఉన్నారు. మరి మీ పిఏలు వాళ్ళందరూ కూడా వారు ఇచ్చిన ఫామ్స్ అన్నింటినీ మీరేం చేస్తున్నారు? కింద ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు ఆ చెక్కుతో పాటు, లబ్ధిదారునికి ఇచ్చే చెక్తో పాటు సీఎం గారు ఒక సందేశాన్ని రాసి పంపిస్తున్నారు. మరి ఆ సీఎం గారు ఇచ్చే సందేశాన్ని కట్ చేసి చించి ఓన్లీ చెక్కునే ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. మీరు మీడియా ముఖంగా అతను ఇచ్చినవి చూడండి ఒకసారి. అది ఎంత లోకోబుద్ధి అండి, ఎంత చిల్లచేష్ట అండి అది. అలా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు చాలామంది అక్కడికి వెళ్ళినప్పుడు చూసి బాధపడి ప్రజా దర్బార్లో మా యొక్క నాయకుడికి విన్నవించుకోవడం జరిగింది. అన్న మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేటప్పుడు వారు సీఎం గారు ఇచ్చిన సందేశాన్ని చించేసి ఓన్లీ చెక్కులే ఇస్తూ ఉన్నారు. అక్కడ ఓన్లీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా దాన్ని చేసి క్యాంప్ ఆఫీస్ని చేస్తారు. అక్కడ ఎక్కడా కూడా సీఎం గారి ఫోటో లేదు, మన మంత్రి గారి ఫోటో లేదని చెప్పేసి ప్రజలందరూ వచ్చి వారి ఆవేదనను వెలిపించడం జరిగింది. గత 2 సంవత్సరాలు దాదాపు 20 మాసాలుగా చూస్తూ ఉన్నాం. మా నాయకులు కానీ అందరూ సంయమనం పాటించారు. ఇంకా ఏమన్నా వారు పెడతారేమో అని చెప్పేసి అధికారులందరూ పెడదామని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులను బెదిరేయడం, మీకెందుకే మేము చూసుకుంటాం కదా అని. నిన్న మేమందరం కూడా వెళ్ళాను. మా నాయకుడు వేనారెడ్డి గారు సీఎం గారిది, మంత్రి గారిది చిత్రపటం అక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా మాజీ సీఎం కేసీఆర్ గారి చిత్రపటాన్ని మేము కదిలించలేదే. మీరు చూపించిన నిన్న వీడియోలో చూపించిన కుర్చీలు మీరు పడేసిన రిజిస్టర్లు మీరు చించినాయే. మేమేం దొంగతనంగా వెళ్ళలే. మా పత్రికాముఖంగా అందరూ మీడియా మిత్రులందరూ వచ్చారు. మీడియా మొత్తం కవరేజ్ చేసింది. ఆ కవరేజ్లో చూసుకోండి. ఇక వైవి గారు మాట్లాడతారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రైవేట్ నివాసానికి అనుమతి లేదని చెప్పేసి. అది ప్రైవేట్ నివాసం ఎట్లయితే వైవి గారు? మీ జగదీష్ రెడ్డి గారి ప్రైవేట్ నివాసాలు ఏవేంటివో నేను చెప్పనా? మీకు తెలుసు ఇవి ప్రైవేట్ నివాసాలు. కర్ణాటక ఎబ్బెల్ దగ్గర ఉన్న 100 ఎకరాల గులాబీ తోటలో ఉన్న గెస్ట్ హౌస్ అది ప్రైవేట్ నివాసం. శంషాబాద్ దగ్గర ఉన్న 90 ఎకరాల బొప్పాయి తోటలో ఉన్న గెస్ట్ హౌస్ అది ప్రైవేట్ నివాసం. వాటి ప్రైవేట్ నివాసాలు అంటారండి వైవి గారు? ఇది క్యాంప్ ఆఫీసు. ₹1 ఖర్చుతోటి ప్రభుత్వము ఆనాటి ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి గారే ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేలని కలుసుకోవడానికి హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ని 119 నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీస్ని ఇవ్వడం జరిగింది. దయచేసి మరోమారు మీకు చెప్తా ఉన్నాం, అది జగదీష్ రెడ్డి గారి నివాసం కాదు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము. ఈనాడు జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండు కాబట్టి అతనికి ఇల్లు అవుతుంది. అది రేపు ఇంకొకరు ఎమ్మెల్యేగా వస్తే వారిది అవుతుంది అది క్యాంప్ ఆఫీస్ 5 సంవత్సరాలది. అంతేగాని అది ఏ ఒక్కరి ప్రైవేట్ నివాసం కాదండి. దయచేసి ఈ ప్రజాప్రభుత్వంలో మీ గడియల పాలనలో ప్రజలు అనుమతి తీసుకొని ప్రజాభవన్కు కానీ ప్రభుత్వానికి కానీ రావాల్సిన అవసరం ఉండేనేమో కానివ్వండి వైవి గారు. మా యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి గడియల పాలనకు తెర దించుతూ ప్రజాభవన్కు ఉన్నటువంటి గడియలన్నింటినీ కొల్లగొట్టించి ప్రజలు 24 గంటలు 365 రోజులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆ ప్రజాభవన్లో అవకాశం చేయించడం జరిగింది. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసు ఎమ్మెల్యే ఇళ్లలో అందరూ కూడా ప్రజలు స్వేచ్ఛగా ఎప్పుడైనా వస్తుంటారు, పోతుంటారు. అదేవిధంగా అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాబట్టి మేము కూడా వచ్చినాం. అక్కడ మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చిత్రపటాలు ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన అవసరం ఉంది. మీరే చేయాల్సి ఉండే. మీరు యొక్క చిల్లర చేష్టలతోటి మీ యొక్క కుంచిత స్వభావంతో మీరు చేయలేదు, దాన్ని మేము చేయడం జరిగింది. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఏదో మేమేదో క్రియేట్ చేసినట్టు మేము చేసినట్టు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ మీ చిల్లర చేష్టలకు పరాకాష్ట. గత 2014 నుంచి అడ్డ మీద కూలీలను పెట్టి మీరు మా నాయకుల మీద ఎన్ని ప్రలాపనలు చేసినారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగా ఇది చేశారని చెప్పి అనుకుంటారు తప్పితే ప్రజలు ఎవ్వరు కూడా మేము చేశామంటే నమ్మరు. మేము పత్రికాముఖంగా ఆ వీడియో కవరేజ్ ఉన్నది. మీడియా మిత్రులను ఎవరినన్నా పిలిపించుకొని మొత్తం చూడండి. చాలా సంయమనంగా మా కార్యకర్తలందరూ చాలా సంయమనంగా క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న చిత్రపటాలు మాత్రమే పెట్టేసి మళ్ళీ చాలా సంయమనంగా బయటికి రావడం జరిగింది.
ఎక్కడ కూడా ఎటువంటి గలాట చేయలేదు, ఏ ఒక్క కుర్చీ విరగొట్టలేదు. మీరు మాత్రమే తర్వాత ఆ కుర్చీలన్నింటినీ పడ్డట్టి ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసినట్టు వాటిని అన్నింటినీ క్రియేట్ చేస్తున్నారు. దయచేసి మీకు మరొకసారి చెప్తా ఉన్నాము, ప్రోటోకాలు మా మంత్రివర్యులు కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఎలాగైతే పాటిస్తున్నారో మీరు కూడా అలానే పాటించి ఆ చిత్రపటాలను అలాగనే ఉంచితే మంచిగా ఉంటుంది. లేకుంటే ప్రజాగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.